హాయ్. కాదు అని చెప్పలేకపోవడం. చాలామందికి ఇది ఒక అలవాటు ఉంటుందండి. ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి, పక్కింటి వాళ్ళో, లేకపోతే ఫ్రెండ్సో ఏదో అడుగుతారు హెల్ప్. వీళ్ళకది చేయడం కొన్నిసార్లు సాధ్యం కాదు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు కాదు. అయినా మొహమాటానికి పోయి కాదనలేక చేసేస్తారు. చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాగే మగవాళ్ళు కూడా ఫ్రెండ్స్‌కి దగ్గరికి ఏదో మధ్యలో పుల్లలో పోయి షూరిటీ సంతకాలు పెట్టడాలు, లేకపోతే ఏదైనా గొడవలోకి మధ్యలోకి సలహాలకు దేనికో ఎళ్లి అది నెత్తి మీద తెచ్చేసుకోవడాలు, లేకపోతే ఇంకా చాలా విషయాలలో ఇలా మధ్యవర్తిత్వానికి పోయో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్‌తోనో, కాదు అనలేకనో, మొహమాటానికో, ఏదైనా వస్తువు అడిగితేనో ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం. హ్మ్. అది పాడైతే తర్వాత బాధపడడం. ఇవన్నిటికి రీజన్ ఏందంటే కాదు అని చెప్పలేకపోవడం. మొహమాటం. ఇది అవసరమైనప్పుడు కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలండి. అదేంటిమంటారు కదా! అది అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని. మొదట్లోనే ఈ విషయాన్ని కట్ చేశామనుకోండి, తర్వాత మనకు కాస్త హర్ట్ అయినా, తర్వాత మనం దానివల్ల వచ్చే పెద్ద సమస్య నుంచి తప్పించుకున్న వాళ్ళమైతాం. హాయ్! ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.